ప్రభుత్వాన్ని అడిగినట్టయితే తప్పనిసరిగా మన యొక్క వీధిలో మన కూడా ఇచ్చి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇది సంఘర్షణ సమయం. ఇప్పుడు మనం బలంగా ప్రతి ఒక్కరం కూడా ఐకమత్యంగా పని చేయకపోతే, ఈ ధర్మం కోసం నిలబడకపోతే భవిష్యత్తులో హిందువులు ఉండేవారట అనేటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ మెజారిటీగా ఉన్నాము కాబట్టి ఈ రోజుల్లో ఇక్కడ కొంచెం వరకు స్వేచ్ఛగా ఉన్నామనుకుంటున్నాం. కానీ భవిష్యత్తులో కాబట్టి ఇక్కడ నుంచైనా జాగరూకతతో ఏ అయితే మనకు హిందువుల కోసం పోరాడేటువంటి సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల్లో మనం కూడా బాధ్యత తీసుకొని ఆ ధర్మం కోసం మనం కూడా కొన్ని గంటల రోజు కేటాయించి మన తోటి వారిని కూడా జాగృతం చేయాలి. అనేక దేవాలయాల్లో మన యొక్క దేవాలయ భూముల్లో విదేశీ మాధ్యమాలు రచించే కుతంత్రాల నుంచి
జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ కూడా మీకు చెప్తే గాంధీ బొమ్మ దగ్గర నుంచి మళ్ళీ తిరుక్కొని వస్తాము. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి తేరు బజార్కి వెళ్తాం. కాబట్టి అందరం కూడా క్రమ పద్ధతిలో వెళ్దాం. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎర్రగుంట సర్కిల్లో గల ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి ఈ యొక్క బైక్ ర్యాలీ రథయాత్ర ప్రారంభమై ఆర్టీసీ బస్టాండ్ మీదుగా అలాగే కళాజ్యోతి సర్కిల్, తర్వాత పిఆర్టీ సర్కిల్, అక్కడి నుంచి తేరు బజారు, అక్కడి నుంచి కదిరిగేట్ వరకు వెళ్ళి అక్కడి నుంచి శివానగర్లో గల శివాలయం వరకు ఈ యొక్క ర్యాలీ జరుగుతుంది. అక్కడ చివరిలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాదం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ ఈరోజు జయప్రదం చేయడం జరుగుతూ ఉంది. వారందరికీ కూడా ఆ హనుమంతుని యొక్క ఆశీస్సులు కలగాలని విశ్వ హిందూ పరిషత్ తరపున కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరము ఈ ఉత్సవాలని నిర్వహించాలని ప్రతి ఒక్క పల్లెల నుండి కూడా టౌన్ నుండి అనేకమైన భక్తులంతా వచ్చి మనం ప్రోగ్రాం బాగా చేద్దామండి, ప్రతి సంవత్సరం చేద్దామని భక్తులంతా రావడము, హిందూ బంధువులు అందరూ కూడా వచ్చి ప్రతి సంవత్సరం కూడా మనం ఈ ప్రోగ్రాం చేసి మనము విజయం సాధించాలి. ఇటువంటి హిందూ ప్రోగ్రాం ప్రతి పల్లెలో కూడా ప్రతి ఊర్లో ఉత్సవాలు చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇదే కాకుండా ఈ సంవత్సరము పల్లెల్లో కూడా ప్రారంభమైంది. ప్రతి ఊరిలో కూడా 4 ఊర్లు 5 ఊర్లు కలిసి ఈ సంవత్సరము ప్రోగ్రాం చేస్తున్నారు. అనేక పల్లెల్లో కూడా ఈరోజు ప్రోగ్రాం జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఇంకా రోజు రోజుకి ఉధృత హనుమంతుడు ఎట్లా కుప్పగంతులేసి ఎగురుతాడో ఆ విధంగా అంత బలోపేతంగా ప్రతి ఒక్క పల్లెలోనూ కూడా ముందరికి హిందూ బంధువులు రావడం అనేది ఈరోజు అనేక బంధువులు ఈరోజు రావడం జరుగుతుంది. పల్లెల్లో కాకుండా టౌన్లోనే చాలా మంది వస్తున్నారు. ప్రతి ప్రోగ్రాం కూడా బాగా సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా చేసుకుంటున్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.